రస హృదయులైన మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు మనం మలయాళ జానపద సాహిత్యంలో 67వ కథని చెప్పుకుంటున్నాం. ఈ కథ పేరు 'రామాపురతు వారియర్ కథ'. అంటే రామాపురానికి చెందిన వారియర్ అనే అతని యొక్క కథ అన్నమాట. ఈ కథ యథార్థ గాథ. 1850 ప్రాంతంలో అంటే సుమారు 175 సంవత్సరాల క్రితం జరిగిన యథార్థ గాథ. కేరళ రాష్ట్రంలో అల్లప్పి జిల్లా అని ఒక జిల్లా ఉంది. ఆ జిల్లాలో మీనాచిల్ తాలూకాలో రామాపురం అనే ఒక గ్రామం ఉంది. ఆ ఊళ్ళో రామాపురతు వారియర్ అనే ఒక కవి, జానపద కవి ఉండేవాడు. అతను కుచేల వృత్తం, వంచిపట్టు అనే గ్రంథాన్ని రచించాడు. కుచేల వృత్తం అంటే మనకు తెలుసు కదా, కృచ్చేలుని యొక్క కథ. వంచిపట్టు అనేది మలయాళ సాహిత్యంలో, మలయాళ కవిత్వంలో ఒక జానపద శైలి అన్నమాట. ఆ శైలిలో ఈ కుచేల వృత్తం అనే కథని ఈ రామాపురతు వారియరు రచించాడు. ఈ కుచేల వృత్తం, వంచిపట్టు అనేది కేరళలో పడవలు నడిపేవాళ్ళు పాడుకునే పాట అన్నమాట. పడవలు తెడ్లు వేస్తూ హుషారుగా పాడే పాట. ముఖ్యంగా కేరళలో జరిగే పడవ పందాల్లో పాడే పాటలు ఈ కుచేల వృత్త, వంచిపట్టులోంచే పాడుతూ ఉంటారు. ఈ పాటలు చాలా లయబద్ధంగా, హుషారుగా ఉంటాయి. అంచేత కుచేల వృత్తం వ్రాయడానికి దారితీసిన పరిస్థితులు, సంఘటనలు ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ఈ వారియరు యువకుడుగా ఉన్నప్పుడు పేదరికం వల్ల రామాపురం వదిలి ఊరూరు తిరిగి చివరికి వైక్కం చేరుకుంటాడు. ఈ వైక్కం పట్టణంలో శివాలయం, చాలా ప్రసిద్ధిగాంచిన శివాలయం. వైక్కం శివాలయం అనేది. శివాలయానికి వెళ్ళి దేవుడిని వేడుకుంటాడు. ఏమనంటే, "ఓ దేవుడా! నాకేదైనా దారి చూపించి ఈ పేదరికం నుంచి నన్ను విముక్తుడిని చెయ్యి. నా పెళ్ళాం బిడ్డల్ని పోషించుకునే దారిని చూపించు. అంతవరకు నేను నీ గుడిలోనే ఉంటాను" అని దేవుడికి సాష్టాంగ నమస్కారం చేసి ప్రార్థిస్తాడనమాట. అలా ప్రార్థించడమే కాకుండా ఈ వారియరు ఆ గుడిలోనే 1 సంవత్సరం పాటు భాజనం చెయ్యాలని సంకల్పించుకుని ఆ భాజనం చేయటం మొదలుపెడతాడు. భాజనం అంటే కేరళ భాషలో దీక్ష అని అర్థం అనమాట. ఆ గుళ్ళో సంవత్సరం పాటు దీక్ష చెయ్యాలని దేవుడి దగ్గర మొక్కుకొని ఆ దీక్షని ప్రారంభిస్తాడు. గుళ్ళో నమస్కారం ఉన్న రోజు మాత్రమే భోజనం చేస్తాను అని మొక్కుకుంటాడు. నమస్కారం అంటే సంతర్పణ లాంటిదనమాట. ఆ విధంగా గుళ్ళో ఎవరైనా భోజనాలు పెట్టిస్తే ఆ రోజు మాత్రమే భోంచేస్తాను. బయటెక్కడా కూడా భోజనం చేయను అని చెప్పేసి దేవుడి దగ్గర మొక్కుకొని ఆ దీక్షని ప్రారంభిస్తాడు. అతని అదృష్టం కొద్దీ గుళ్ళో ప్రతిరోజు నమస్కారం జరుగుతూనే ఉంటుంది. ఎవరో ఒకళ్ళు ఆ రోజు భోజనాలు పెట్టిస్తూ ఉంటారు. అంటే రోజు అతనికి భోజనం జరుగుతుంది. అలా గుళ్ళో ఉండి దీక్ష చేస్తూ కొన్ని పాటలు, పద్యాలు వ్రాస్తూ ఉన్నాడు. అలా ఉండగా ఒకరోజు ట్రెవెంకూర్ రాజుగారైన మార్తాండవర్మ గారు, ఆయన, ఆయన మంత్రి అయిన రామయ్యర్ దళవ ఇద్దరూ కలిసి వైకప్పన్ స్వామి దర్శనానికి వస్తారు. అంటే వైకంలో ఉన్న శివుడిని వైకప్పన్ స్వామి అని కూడా అంటారనమాట. ఈ మార్తాండవర్మరాజు గారు అక్కడికొచ్చినప్పుడు వారియరు తను వ్రాసిన పద్యాలు, పాటలు ఆ మంత్రి అయిన రామయ్యన్ దళువ ద్వారా రాజుగారికి అందజేస్తాడు. రాజుగారు వాటిని చదివి ఆ తర్వాత తిరిగి ప్రయాణం అవుతాడు. రాజు కోసం రాజుగారికి ప్రత్యేకమైన ఒక రాజ పడవని సిద్ధం చేస్తారు. రాజుగారు తిరిగి తన రాజ్యానికి, తన కోటకి వెళ్ళిపోతాకి బయలుదేరతాడు. అప్పుడు రాజుగారిని సాగనంపుతాకి పడవ దాకా ఆ గుడి పెద్దలు, గ్రామ పెద్దలు,
ఇంకా అందరూ కలిసి వెళ్తారు. వాళ్ళతో పాటు ఈ రామాపురపు వారియర్ కూడా ఆ పడవ దగ్గరికి వెళ్తాడు. రాజుగారు వెళ్ళి పడవెక్కేస్తాడు. ఇంక పడవ బయలుదేరబోయే ముందు రాజుగారు రామాపురపు వారియర్‌ని పిలిచి అతన్ని కూడా పడవలోకి ఎక్కమంటాడు. అప్పుడు రామాపురపు వారియరు వెంటనే రాజుగారి ఆహ్వానం మేరకి రాజుగారు ప్రయాణం చేస్తున్న పడవ ఎక్కుతాడు. పడవ బయలుదేరుతుంది. వాతావరణం చక్కగా ఉంటుంది. మంచి చల్లటి గాలి వీస్తూ ఉంటుంది. అప్పుడు రాజుగారు ఈ వారియర్‌ని ఒక మంచిపట్టు చెప్పమని అడుగుతాడు. పడవ ప్రయాణం అలా జరుగుతూనే ఉంటుంది. వారియరు ఒక్కొక్క చరణం చెబుతూ ఆ పాట పాడుతూ ఉంటే పడవ నడిపేవాళ్ళు తెడ్లు వేస్తూ వాళ్ళు కూడా ఇతను పాడే పాటకి కోరస్ పాడుతూ ఉంటారు. అలా కుచేల వృత్తం వంచిపట్టు రచిస్తాడు వారియర్. పడవ త్రివేంద్రం వెళ్ళేటప్పటికి వారియరు కుచేల వృత్తం వంచిపట్టు పూర్తి చేస్తాడనమాట. అందులో ఒక చరణం తన పేదరికం గురించి కూడా వారియరు ప్రస్తావిస్తూ రాస్తాడు. అంటే ఆ చరణాన్ని కూడా ఇతను పద్యం కింద, పాట కింద పాడి వినిపిస్తాడు. అది ఏంటంటే, "ఎంకల్లుల్ల పరమార్థం పట్టుకొండుందం" అంటే నేను కుచేలుళ్ళ పేదవాడిని అని అర్థం అనమాట. ఆ విధంగా ఈ కుచేల వృత్తం వంచిపట్టు గ్రంథంలోని మొత్తం పాటలన్నిటిని లేదా పద్యాలన్నిటిని అతను పాడేస్తాడనమాట. అలా మొత్తం పూర్తయ్యేటప్పటికి పడవ కూడా తిరువనంతపురం చేరుకుంటుంది. రాజుగారు రాజాస్థానంలో ఈ రామాపురపు వారియరు ఉండటానికి సకల రాజభోగాలతో అన్ని ఏర్పాట్లు చేసి మర్యాదలు చేయమని చెప్తాడు రాజుగారు. రాజుగారు చెప్పిన దాని మీద అన్ని ఏర్పాట్లు జరుగుతాయి. రామాపురపు వారియరు రాజభోగాలు అనుభవిస్తూ చాలా కాలం పాటు తిరువనంతపురంలోనే ఉండిపోతాడు. ప్రతిరోజు కూడా రాజుగారిని కలవటం, రాజుగారికి తన కుచేల వృత్తం వంచిపట్టులోని పాటల్ని, పద్యాల్ని వినిపించటం ఇయన్నీ చేస్తూ ఉంటాడు. అలా చాలా కాలం ఆ రాజభోగాలు అనుభవిస్తూ రాజాస్థానంలో ఉండిపోతాడు. కొంతకాలానికి పెళ్ళాం, పిల్లల్ని చూడాలనిపిస్తుంది ఈ రామాపురపు వారియర్‌కి. వెంటనే రాజుగారి దగ్గరికి వెళ్ళి సెలవు తీసుకుంటానని చెప్తాడు. రాజుగారు కూడా సరే వెళ్ళి రావయ్యా అని చెప్పేసి పంపిస్తాడు. రాజు తనకేమైనా బహుమానాలు, సత్కారాలు వంటివి ఇస్తాడు, చేస్తాడు అని జెప్పేసి అనుకుంటాడు ఈ రామాపురపు వారియర్. కానీ రాజుగారు ఏ విధమైన బహుమతులు అటువంటివి ఇవ్వడనమాట. పాపం వారియరు చాలా నిరాశపడతాడు. కానీ పైకేమీ తేలడనమాట. ఆ నిరాశతోనే ఇంటికి చేరుకుంటాడు. ఇంటికి చేరుకునేసరికి అతనికి ఎక్కడలేని ఆశ్చర్యం, సంతోషం కలుగుతుంది. శ్రీకృష్ణుడు కుచేలుణ్ణి అనుగ్రహించినట్లు రాజుగారు వారియర్‌ని అనుగ్రహించాడు. ఈ రామాపురపు వారియరు త్రివేంద్రంలో ఉన్న సమయంలో రాజుగారు వాళ్ళ మనుషుల్ని పంపించి రామాపురంలో వారియర్ గుడిసెను కూల్చేసి అక్కడ వారియర్‌కి కొత్త భవనాన్ని ఒకదాన్ని కట్టించమని పురమాయిస్తారు. ఇంక రాజుగారు ఆజ్ఞాపిస్తే ఏముంటుంది? అంచేత వెంటనే ఒక ఇల్లుని కట్టించేస్తారు. ఇల్లు కట్టించడమే కాకుండా ఈ రామాపురపు వారియర్ కుటుంబానికి ఆయన స్థిర చరాస్తులను కూడా ఏర్పాటు చేయిస్తాడు. కుచేలుణ్ణి శ్రీకృష్ణుడు ఎలాగైతే అనుగ్రహిస్తాడో ఆ విధంగా ఈ రాజుగారు ఈ రామాపురపు వారియర్‌ని అనుగ్రహించాడనమాట. అంచేత వారియర్ కుటుంబం రామాపురంలో సకల సంపదలతో, సకల సౌభాగ్యాలతో తొలతూగుతూ నివసిస్తూ ఉంటుంది. అది చూసి రామాపురపు వారియరు కళ్ళు ఆనందాశ్రువులతో నిండిపోతాయి. ఎందుకంటే రాజుగారైన మార్తాండవరం వారు తన పాలిట శ్రీకృష్ణ భగవానుడిగా అతను నమ్ముతాడు. అది అనమాట ఈ రామాపురపు వారియర్ యొక్క కథ. ఆయన రచించిన
కుచేల వృత్తం మంచి పట్టు ఇప్పటికీ పడవలు నడిపే పడవలు తెడ్లు వేసే ప్రజలు పాడుకుంటున్నారంటే అతని జీవితం ధన్యమైనట్లే కదా! ఇది రామాపురతు వారియర్ యొక్క కథ. ఈ కథ ఇంతటితో సమాప్తం.